నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆ రోజు లంచ్ బ్రేక్ అనమాట. మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చారు, మీ బంధువులు ఎవరో వచ్చారు, నేను ఇంటికి తీసుకెళ్లాలరా అని అన్నాడు. తినే ఫుడ్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. నేను వచ్చిన రిలేటివ్ నన్ను మా ఊరికి తీసుకెళ్లాడు. ఆయనతో పాటు ఊరికి వెళ్లే దారిలో మనసులో ఏందో తెలియని దిగులు అనమాట. ఆ ముందర రోజు నైటే మా నాన్నతో వీడియో కాల్ అయితే మాట్లాడాను. నేను మార్నింగ్ కాలేజ్కి వస్తా కాల్ చేశాను. 10 times చేసిన మా నాన్న అయితే లిఫ్ట్ చేయలేదు కాలు. అదే దిగులు అనమాట మనసంతా. అంత దిగులు ఎందుకంటే నేను ఇంటర్కి వచ్చేంత వరకు కూడా కాలేజ్ దగ్గర వదిలిపెట్టేటప్పుడు మా నాన్న నాకు ముద్దు పెట్టేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు నాన్న అన్నా కానీ నాకు ముద్దు పెట్టేవాడు. అంత మంచి ఫ్రెండ్ ఆయన నాకు. ఎన్ని ఎందుకో గుర్తొస్తా ఉన్నాయి. ఊరికైతే వచ్చేసాము. ఊర్లో జనం అంతా మా ఇంటి దగ్గరే ఉన్నారు, బంధువులందరూ వచ్చేస్తున్నారు. స్ట్రైట్ గా మా పెదనాన్న దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను. నిన్న నైట్ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు రా అని అన్నాడు. నా గుండె ఆగలేదు, ఆగినంత పని అయింది. కొంతసేపు కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు ఏం పని చేయలేదు, మొత్తం ఆగిపోయాయి. ఎలా అంటే నేను ప్రతిసారి ఆనందంగా మీ అందరు కామెంట్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేవాడిని. ఆ రిప్లై ఇచ్చే కామెంట్ లో ఒక కామెంట్ ఉంటది, మీ నాన్నగారు ఏం చేస్తుంటారని. అప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. ఇప్పటి వరకు నన్ను ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి, ఇక మీదట అడగబోయే వాళ్ళకి ఈ వీడియో సమాధానంగా ఉంటుందని మాత్రమే అప్లోడ్ చేశాను.